ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియం గుగుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి బుధగ్రహం యొక్క జనన వృత్తాంతాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున చంద్రుడు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసానికి రావడం, తార అతన్ని చూడటం, ఎంతో అందగాడని మనం చెప్పుకున్నాం. ఆ రోజు రాత్రి బృహస్పతి తార దగ్గరకు వచ్చాడు. ఆమె ఇంకా పడుకొని ఉండలేదు. సరే, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది చంద్రుడి గురించి. బృహస్పతి అన్నాడు, తారా, నాకు నిద్ర వస్తోంది, నువ్వు కూడా పడుకో అన్నాడు. ఆమెన్నది, స్వామి మీరు పడుకోండి, ఎందుకో ఈరోజు నాకు నిద్ర రావడం లేదు, కాసేపు అలా తోటలో తిరిగి వస్తాను అంటూ భర్త మాట కోసం ఎదురు చూడకుండా బయటికి వెళ్ళింది బెడ్రూమ్లో నుంచి. చల్లటి గాలి ఒక్కసారిగా తారాదేవి శరీరానికి తగిలింది. ఆమె యొక్క ముంగురులు కూడా కదిలినాయి. ఒక్కసారిగా ఆమె పైటను లాగి దానితో ఆడుకుంటూ ఉన్నదా అన్నట్టుగా ఉంది ఆ పిల్లగాలి. తార చేతులు కదలలేదు. వక్షోజాల మీద నుంచి జారిపోయి ఒక జెండాలాగా ఎగురుతూ ఉన్నది పైట. ఆ పైటను పట్టుకొని ఆమె కప్పుకోను కూడా లేదు. పైట అలా వదిలేసి తార నెమ్మదిగా అడుగులు వేస్తోంది ఉద్యానవనంలో. పొంగులాగుతూ కవ్వించేటటువంటి ప్రణయ నాయకుడిలాగా గాలి ఆమె యొక్క పైట చెరుగును విచ్చలవిడిగా ఊపుతోంది. దుస్తుల్ని ఆమె శరీరానికి రెండవ చర్మంలాగా తాపడం చేస్తోంది. తోటలో నడుస్తూ ఉన్నటువంటి తారలో ఏవో ఆలోచనలు ముసురుకుంటూ ఉన్నాయి. ఏవేవో కోరికలు సుగంధాలని వెదజల్లుతూ ఉన్నాయి. ఎందుకో నిద్ర రావడం లేదు అన్నది భర్తతో. అయితే తనకు ఎందుకు నిద్ర పట్టడం లేదో తారకు తెలుసు. ఎందుకని? నూతనంగా ఆశ్రమంలో విద్యాభ్యాసం కోసం అడుగుపెట్టినటువంటి అందాల చంద్రుడు, అతడికి తనకు తెలియకుండానే తనకు దగ్గరవుతూ నిద్రను దూరం చేస్తున్నాడు అతను. చంద్రుడు మనఃకారకుడు కదా, మనస్సును ప్రేరేపిస్తాడు. గతంలో బ్రహ్మ ఒక వరం ఇచ్చాడు, నీకు కోరినటువంటి పురుషుడు భర్తగా లభిస్తాడు అని. ఆ పురుషుడు బృహస్పతి అని కూడా చెప్పాడు బ్రహ్మ. కానీ తనకు భర్తగా రావాలని కోరుకున్నటువంటి పురుషుడు బృహస్పతి కాదని, ఇప్పుడు వచ్చినటువంటి చంద్రుడని అనిపిస్తోంది తారకి. కానీ బ్రహ్మ యొక్క అనుశాసనాన్ని నమ్మి బృహస్పతి కోసం అన్వేషిస్తూ తిరిగి 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 వచ్చి ఈ బృహస్పతిని చేపట్టి తానేమైనా తప్పు చేసిందా అనుకుంటోంది. ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నటువంటి తార ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరో వెనక నుంచి తన పైటను పట్టి లాగుతున్నారు. ఒకవేళ అతనేనా అంటే చంద్రుడా అని తార తలకాయ తిప్పి ఆశగా సిగ్గుగా వెనక్కు చూసింది. ఆమె పైటను పట్టుకుంది ఎవరో కాదు, ఒక పూల చెట్టుకున్నటువంటి ఒక ముళ్ళు లాంటి గట్టి ఇది పట్టుకుంది.
తార విసుగ్గా పైటను లాక్కొని అయిష్టంగానే మళ్ళీ సర్దుకుంది పైటను. తనలో అర్థం లేకుండా పుట్టుకొస్తూ కల్లోలపరుస్తున్నటువంటి ఆలోచనల దాడిని తప్పించుకునే ప్రయత్నంలో తార చకచక అడుగులు వేసి మలుపు తిరిగి అప్రయత్నంగా ఆగిపోయింది. ఎదురుగా విద్యార్థుల యొక్క విడిది గృహం కనపడింది. ఆ విడిది గృహాల్లో ఎక్కడో పడుకొని నిద్రపోతూ ఉంటాడు చంద్రుడు అనుకుంది. తార అప్రయత్నంగా నిట్టూర్పులు విడిచి వెనక్కి తిరిగి తమ యొక్క శయనాగారం వైపు అడుగులు వేస్తూ ఉన్నది. తన చుట్టూ వ్యాపిస్తున్నటువంటి, తన మీద దండయాత్ర చేస్తున్నటువంటి పిల్లగాలుల్ని, మత్తెక్కిస్తున్నటువంటి పూల సువాసనల్ని తట్టుకొని భరించే శక్తి లేనటువంటి తార తమ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి తలుపు మూసింది. ఆ తరువాత శయనాగారం వైపు మెల్లగా అడుగులు వేసింది. లోపల పడుకున్నటువంటి భర్త బృహస్పతి యొక్క గురక వినపడుతుంది. తెల్లవారింది. రోజులు జరుగుతున్నాయి. విద్యార్థులందరూ 2 వరుసలుగా భోజనాలు కూర్చున్నారు. ఎదురెదురుగా కూర్చుంటారు కదా. ఆ విద్యార్థుల వరుసలకి అభిముఖంగా బృహస్పతి కూర్చున్నాడు అగ్రభాగంలో. అందరి ముందు లేత అరిటాకులు పరిచారు. బృహస్పతి ముందు కూర్చొని ఉన్నాడుగా. 2 వరుసల్లో వాళ్ళు కనిపిస్తున్నారుగా. ఆయనకి పరిశీలనగా చూస్తున్నాడు. తార వడ్డన ప్రారంభించబోతూ మొట్టమొదట బృహస్పతి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఒక ప్రశ్న అడిగాడు బృహస్పతి. చంద్రుడేడి అని. ఇంకా రాలేదు గురువు గారు అని సనాతనుడు అనేటువంటి ఒక విద్యార్థి జవాబు చెప్పాడు. అంతలోకి తార కలిగించుకొని, ఇందాక నీళ్లన్నీ ఒలికిపోయింది బొంగలోవి, నదికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మని పంపించాను అన్నది. భోజన సమయం కదా. బృహస్పతి విద్యార్థుల యొక్క పాత్రల్లో నీళ్లు పోస్తూ అలా వెళుతూ ఉన్న తారతో అన్నాడు, అందరికి నీళ్లు పోస్తోంది, మంచి నీళ్లు పోయాలి కదా ముందు అనగానే బృహస్పతి అన్నాడు, తార అన్నది, నాథ భోజనం చేసి వెళ్ళమని చెప్పాను, అయితే నీళ్లు తెచ్చిన తర్వాత భోజనం చేస్తానన్నాడు, అందువల్ల మీరందరూ కానిచ్చేయండి, వచ్చిన తర్వాత చంద్రుడు నేను భోజనం చేస్తాం అన్నది తార. చూడండి, భోజనశాల గుమ్మంలో ఆగి చంద్రుడు తటపటాయిస్తూ ఉన్నాడు. అంటే విద్యార్థుల యొక్క గురువు గారి యొక్క భోజనాలు అయిపోయినాయి. ఈయన నీళ్లు తేవడానికి వెళ్ళాడు, నీళ్లు తెచ్చాడు, మంచినీళ్ళు. ఆ లోపల చూశాడు, ఎదురెదురుగా దగ్గరగా 2 విస్తర్లు వేసి ఉన్నాయి. ఒక విస్తర్లో పదార్థాలు ఉన్నాయి. రాచంద్ర, ఆ విస్తర్ నీదే, నీకోసమే వడ్డించి సిద్ధం చేశాను అన్నది తార. లోపలికి చూశాడు, గురుపత్ని కనపడింది. ఒక చేతిలో పాత్ర, మరొక చేతితో గరిట పట్టుకొని ఉన్నది తారాదేవి. విస్తర్ల దగ్గర ఆగి తార తల తిప్పి చూసింది. చంద్రుడు మాత్రం గుమ్మం దగ్గరే నిలబడి ఉన్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు? నన్నా విస్తర్రా అన్నదా. చూడండి, రచ్చగొట్టే పరిస్థితి ఎట్లా ఉంటుందో. చంద్రుడు విస్తర్ల వైపు చూస్తూ ఉన్నాడు. మన ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నట్టు మీ గురువు గారికి చెప్పాను, రాచంద్ర భోంచేద్దాం అన్నది. ఆమె కంఠంలో ఒక ఆజ్ఞ ధ్వనించింది. గురుపత్ని మాతృ సమానురాలని వాళ్ళ అమ్మ చెప్పి పంపించిందిగా. చంద్రుడు విస్తళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తార అతడి వైపు చిరునవ్వుతో చూసింది. ఏంటి చంద్ర, అడుగు వేసుకుంటూ నడుస్తున్నావు? ఏం ఆకలిగా లేదా నీకు? నాకు చాలా ఆకలిగా ఉంది,
నేనంత ఆకలిగా ఉన్నానో నీకు తెలుసా? తార నవ్వుతూ అడిగింది. ఆమెకు 2 రకాల ఆకళ్ళు ఉన్నాయి. కూర్చో అన్నది. చంద్రుడు కూర్చున్నాడు విస్తరి ముందు. ఒక్క క్షణం నేను కూడా వడ్డించుకుంటాను, ఇద్దరం కలిసి తిందాము అన్న. ఎవరో లాగినట్లు ఆమె పైట భుజం మీద నుంచి జారి ఆమె యొక్క విస్తరిలో పడింది. చంద్రుడు అప్రయత్నంగా తల ఎత్తి చూశాడు. అరే రే, చూశావా నా పైట కొంగు ఎలా జారిపోయిందో? కొంచెం తీసి భుజం మీద వేయి చంద్ర, 2 చేతుల్లో ఉన్న పాత్రలను చూపిస్తూ అన్నది తార. చూశారా? చంద్రుడు మంత్రముగ్ధుల్లాగా తారాదేవి ముఖంలోకి చూశాడు. అక్కడి నుంచి చూపుల్ని కిందకు మళ్లించకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేశాడు, కానీ ఓడిపోయాడు. యవనంలో ఉన్నాడుగా. చంద్ర, తార హెచ్చరించి. చంద్రుడు అసంకల్పితంగా లేచాడు. విస్తళ్ళలో పడి ఉన్నటువంటి తార యొక్క పైటను అందుకున్నాడు. ఇంతలో తార నెమ్మదిగా లేస్తూ నిటారుగా నిలబడింది. పైట కొంగుని చేత్తో పట్టుకుని చంద్రుడు కూడా లేచాడు. వణుకుతున్న చేత్తో పైటను తార యొక్క భుజం మీద వేశాడు. పర్వత శిఖరాల్ని కప్పినటువంటి మంచు దుప్పటిలాగా ఉంది ఆమె యొక్క పైట ఇప్పుడు అని వర్ణించారు. ఆ తర్వాత తన ఇస్తల్లో కూడా వడ్డించుకోవడం ముగించి కూర్చుంది తార. చంద్రుడు ఆమె ఎదురుబెదురుగా కూర్చున్నారు. ఇందాక కరకరలాడినటువంటి ఆకలి ఎందుకో మాయమైనట్టు అనిపిస్తోంది చంద్రుడికి. మాటి మాటికి చంద్రుడి కళ్ళు తారనే చూస్తున్నాయి. కడుపులోని ఆకలి కళ్ళల్లోకి చారిందా అనిపిస్తోంది అతడికి. చూడండి ఎలా ఉంది, నా వంట రుచిగా ఉందా అని ఉన్నట్టుండి అడిగింది తార. తార ప్రశ్నతో ఉలిక్కిపడ్డటువంటి చంద్రుడు భోజనం చేయటం మొదలుపెట్టాడు. తనను చూస్తూ విస్తరి వైపు కూడా చూడకుండా భోజనం ముగిస్తున్నటువంటి చంద్రుడిని చిరునవ్వుతో గమనిస్తూ తాను కూడా భోజనం చేస్తోంది తార. ఆమెన్నది, మీ అమ్మగారు మహామహిళ అని చెబుతూ ఉంటారు మీ గురువుగారు అన్నది. అవును అన్నాడు చంద్రుడు. మీ అమ్మగారు అందగత్తె అని కూడా విన్నాను తార అన్నది. అవును అన్నాడు చంద్రుడు పొడిగా. నిజమేనా? మీ అమ్మగారు అందంగా ఉంటారా? తార తినడం ఆపి అడిగింది. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది చంద్రుడు గొంతు పెగలచుకొని అన్నాడు. తార మాటలు అతనిలో తాత్కాలికంగా పుట్టినటువంటి పెరుకుని చెరిపివేస్తున్నాయా అన్నట్లుంది. ఆమె కొంచెం కవ్విస్తూ, నాకంటే అందగత్యా మీ అమ్మ అని అడిగింది. చంద్రుడు తలెత్తి చూశాడు. తార యొక్క కళ్ళు చిలిపిగా నవ్వుతూ ఉన్నాయి. ఎర్రటి పెదవులు కొద్దిగా విచ్చుకొని మల్లె మొగ్గల్లాంటి పళ్ళని కనిపించేటట్టుగా చూస్తూ ఉంది. చెప్పు చంద్ర, మీ అమ్మగారు అందంగా ఉంటారా, నేను అందంగా ఉంటానా? కొంచెం చిలిపితనంగా అడిగింది. చంద్రుడు పెదవి కదపకుండా తార ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. చెప్పు, అడుగుతున్నానుగా. మీరిద్దరూ అందగత్తెలే అన్నాడు చంద్రుడు తడబడుతూ. తార పగలబడి నవ్వి, పిచ్చి చంద్ర అంది నవ్వు ఆపి. నువ్వు తిను అంది చంద్రుడిని విస్తరి చూపిస్తూ తార. కడుపు నిండింది చంద్రుడు మెల్లగా అన్నాడు. తార ఎంగిలి విస్తరణ తీసుకుని పైకి లేస్తోంది. ప్రాణం వచ్చినట్లుగా ఆమె పైట మళ్లీ జారిపోయింది. ఉస్, ఇవాళ ఈ పైట నా ప్రాణాలు తీస్తోంది చంద్ర అంది సాభిప్రాయంగా. అప్పటికే ఆమె అటువైపు తిరిగి ఉంది. చంద్రుడు ఆమె వెనక వైపు నుండి నేల మీద పడినటువంటి పైటను అందుకొని ఎడమ చేత్తోనే ఆమె భుజం మీదకి సర్దాడు. ఎందుకని? కుడి చేయి ఎంగిలి చేయగలదు. భుజం మీద చంద్రుడు సర్దిన పైటని గడ్డంతో అదుముకుంటూ చంద్రుడి వైపు వాలుగా చూసింది తార. ఈ నార చీరలు అంతే చంద్ర, జారిపోతూ ఉంటాయి, ఒంటి మీద నిలబడవు అన్న. తార నడుస్తూ వెళుతోంది. కొలను గట్టును నడుస్తూ ఉన్నటువంటి హంస గుర్తుకొచ్చింది చంద్రుడికి. వెనక నుంచి తార సౌందర్యం మరింత అద్భుతంగా ఉంది. తాను సిగ్గుపడుతూ
మర్యాద కోసం ఇద్దరు అందంగా ఉంటారు అన్నాడు, కానీ అమ్మ అందం వేరు, తార అందం వేరు అనుకున్నాడు. చూడండి, ఆ రోజు అయిపోయింది. ఒకరోజు ఏదో పిలుపు వినపడి చంద్రుడు తటాలను వెనక్కి తిరిగి చూశాడు. అతడి చూపులు తోటలో ఆత్రంగా వెతుకుతూ ఉన్నాయి. చెట్ల కింద, పొదల కింద, పొదలెండ్ల కింద చీకటి దోబూతులాడుతోంది. చీకట్లో పొంచి ఉన్నదా ఆమె? తనలాగే నిద్రకు దూరమై మనస్సు కలిగే మధురమైన ఊహలకి దగ్గరై తనలాగే ఆమె కూడా తోటలోకి వచ్చి ఉంటుందా అనుకుంటున్నాడు చంద్రుడు. మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి అతడికి ఆ జారిపోయేటటువంటి ఆమె యొక్క నారచీర గుర్తుకొస్తుంది. ఆమె కంఠంలో వలికినటువంటి వీణలే అతడి యొక్క చెవుల్లో, అతని హృదయంలో మారుమోగిపోతూ ఉన్నాయి. చంద్రుడు అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు. ఏదో పిలుపు ఇందాకటిలాగా అతనికి మళ్ళీ వినపడింది. చంద్రుడు మళ్ళీ తల తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాడు. గుబురు కొమ్మల్లో ఉన్న ఆకులు చప్పుళ్ళు చేసినాయి. ఏదో రెక్కల చప్పుడు. ఇందాకటి నుంచి తనను పిలిచినటువంటి పక్షి ఎగిరిపోయిందా? చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు. ఆమె మా గురుపత్ని. అలా నారచీర జారిపోవడం నిత్యము జరిగే పనేనా? సమీపంలో ఉన్న గురువు గారో శిష్యులో ఆమె బయటను సర్దటం సాధారణంగా జరుగుతూ ఉంటుందా? అందగత్త అయినటువంటి స్త్రీని అతి సమీపంలో నుంచి మొట్టమొదటిసారి చూసినందుకు తాను ఉక్కిరిబిక్కిరవుతున్నాడా? ఆమె కళ్ళు అందరినీ ఒక్కలాగా, తనను మాత్రం వేరొకలాగా చూస్తూ ఉన్నది అర్థవంతంగా, సందేశాత్మకంగా అనిపిస్తోంది అతనికి. ఎటూ తేల్చుకోలేని చంద్రుడు విద్యార్థుల యొక్క విడిది గృహం వైపు బరువుగా అడుగులు వేశాడు. అంతసేపు ఒక పొదమాటు నుంచి చంద్రుని గమనిస్తూ ఉండినటువంటి పరిచారిక పుంజక స్థల పెదవి విరుచుకొని తన పర్ణశాల వైపు వెళ్ళిపోయింది. చూసండి, అంటే పుంజక స్థల కూడా అతన్ని మోహించింది అనమాట. అంతటి అందగాడు చంద్రుడు. అప్సరకాంత అయినటువంటి తనను తమ ప్రభు అయిన మహేంద్రుడు గురువుగారి యొక్క ఆశ్రమ పరిచారికగా నియమించాడు. స్వర్గలోకం నుంచి ఇక్కడికి పంపించాడు. ఆశ్రమ జీవితం తనకు విసుగు పుట్టించింది. గురుపత్ని చెప్పేటటువంటి ఆ పని ఈ పని చేయడం, రోజు ఉదయం గురువు గారి యొక్క దేవతార్చనకు పువ్వులు కోసుకొని తేవటం, విద్యార్థుల యొక్క విడిది గృహాలు శుభ్రం చేయటం, ఇవే నిత్యకృత్యాలు. ఆమె పుంజకస్తుల నిట్టూర్చింది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు, ఒక వినోదం లేదు, ఒక వేడుక లేదు. తాను అటు ఇటు వయ్యారంగా అడుగులు వేస్తూ ఉంటే సరసోక్తులు, చలోక్తులు రువ్వే దేవలోకండే ఉండే ఒక్క యువకుడు లేడు ఇక్కడ. ఆ ఊర్వశిలాగో మేనకలాగో ఆటాపాటా వచ్చి ఉంటే దేవరాజు నన్ను ఇక్కడికి పంపించుంటాడా? పంపడు కదా. ఈ ఏకాంతవాస శిక్ష నాకెందుకు వేస్తాడు? అప్సరసగా జన్మించిన తనకి అప్సరసగా జీవించే అదృష్టం ఎటూ లేదు అని కొంచెం పుంజకస్థల బాధపడుతూ ఉన్నది. తెల్లవారింది. మళ్ళీ విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం మొదలైంది. విద్యార్థులు కళ్ళు మూసుకొని గురువుగారు చెప్పినటువంటి వేద సూక్తాలను వల్లివేస్తూ ఉన్నారు. బృహస్పతి అక్కడే కూర్చొని ఒక ఆసనం మీద అరమోడుపు కాళ్లతోటి ఏకాగ్రంగా ఆలకిస్తూ ఉన్నాడు విద్యార్థులు వల్లివేసేటటువంటి వాడు. చంద్రుడు మాత్రం కళ్ళు మూసుకోవాలి. వల్లివేయడంలా ఆలకించటము లేదు. అతడి చూపులు ఆశ్రమం యొక్క ద్వారం మీదే ఉన్నాయి. ఆశ్రమ ద్వారం ముందు వయ్యారంగా నిలుచొని తన వైపే చూస్తున్న తార మీదే నిలబడ్డాయి అతడి చూపులు. తనను చూస్తున్నటువంటి తార యొక్క కళ్ళు నవ్వుతున్నాయి, పెదవులు నవ్వుతున్నాయి. కొంతమంది కళ్ళతోనే నవ్వుతారు.
చంద్ర, బృహస్పతి యొక్క కంఠస్వరం చంద్రుణ్ణి ఉలిక్కిపడి మన లోకంలోకి చేసింది. చూపుల్ని తిప్పి ఆందోళనతో చూశాడు చంద్రుడు గురువుగారి వైపు. బృహస్పతి యొక్క కళ్ళు తీక్షణంగా చంద్రుణ్ణే చూస్తున్నాయి. నీ మనస్సు పాఠం మీద లేదు అన్నాడు. క్షమించండి గురుదేవ, చంద్రుడు సిగ్గుపడుతాను. నాయనా, విద్యార్జనలో ఏకాగ్రత కావాలి. బృహస్పతి మందలిస్తున్నట్టుగా అన్నాడు. జాగ్రత్త అన్నాడు, హెచ్చరిక చేశాడండి. మరొక రోజు తారను పిలిచి, బృహస్పతి, తారా, ఇవాళ నేను ఇంద్రసభకు వెళుతున్నాను అన్నాడు. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత. తిరిగి ఎప్పుడు వస్తారు స్వామి అన్నాడు. రాత్రి భోజనం వేళకు వచ్చేస్తాను. ఇదిగో చంద్రుడున్నాడుగా, ఈ చంద్రుడు విద్యార్థుల యొక్క బాధ్యత వహిస్తాడు అని అన్నాడు బృహస్పతి. ఎవరో ఒకరు చూసుకోవడం మంచిది, లేకపోతే ఒకటే అల్లరి చేస్తారు ఈ పిల్లలు, చిన్నపిల్లలు కదా అన్నది తార. నువ్వు జాగ్రత్త సుమ, పుంజిక స్థల చేత పనులు చేయించుకో అని తారకు చెప్పాడు. అట్లాగే స్వామి, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆమె అన్నది. బృహస్పతి దేవలోకానికి వెళ్ళాడు. మరి మనం కూడా ఇళ్లకు వెళదాం. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి కథ 23:30 గంటల తర్వాత మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి, వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ కూడా చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం 4 రైతుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఇంతసేపు విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, అలాగే తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ నవగ్రహ అధిదేవతలు భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా చూడుగాక. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.